త్యాగరాయ గాన సభలో ఒకసారి ఒక కార్యక్రమానికి ఆయన నేను ఇద్దరం అతిథులుగా ఉన్నప్పుడు ఇన్వైటింగ్ డిగ్నిటరీస్ ఆన్ టు ద డయాస్ అని జరిగే ముందు సీట్లో కూర్చుంటాం కదా. అలా కూర్చున్నప్పుడు నాకు మిమ్మల్ని చూస్తుంటే 2 విషయాల్లో అసూయ అన్నాడు. ఎవరు? నారాయణ రెడ్డి గారు. అయ్యా, పుంభావ సరస్వతి, మీరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మీకు నా మీద నన్ను చూస్తే అసూయ ఏంటి అన్న. అంటే 2 విషయాల్లో, మొదటిది నీ స్వరం నా స్వరం కంటే బాగుంటుంది అన్నాడు. నేను అన్నానికి నా స్వరం అనేది దేవుడిచ్చిన వరం కాబట్టి దాని విషయంలో మీతో వాదోపవాదాలు వద్దు, రెండోది ఏంటో చెప్పండి అన్న. నువ్వు నాలాగా కవిత, ఆయన ఒక్కసారి మీరంటాడు, ఒక్కసారి నువ్వు అంటాడు. నారాయణ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళందరికీ అది అర్థమవుతుంది. నువ్వు నాలాగా కవిత్వం రాస్తావు కానీ నేను నీలాగా ట్యాగ్ లైన్స్ రాయలేను అన్నాడు. మీరు అన్నట్లు ఇందాక రివార్డులు అవార్డులు మనకేం అక్కర్లా. 10 మంది హృదయాలలో చోటు సంపాదించుకోవటం, లివింగ్ ఆఫ్టర్ లీవింగ్, మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా కింద ఉండటం. అది శిలా విగ్రహాల్లో ఇంకో దానిలో మనం డబ్బులు ఇచ్చి కట్టించుకునే దానిలో కాకుండా అనేక మంది మన కళను చూసి మన గళం చూసి వీటన్నిటితో వాళ్ళు మనకి దగ్గర అవటం, ఇది నాకు జీవితంలో దేవుడిచ్చినటువంటి వరం. నేను నానాటికి పెంచుకుంటూ పోతున్నటువంటి ప్రయాణాలకి అసలు కారణం.